ఆస్తి విషయంలో కుటుంబాల మధ్య వివాదాలు రావడం ఈ రోజులలో చాలా సాధారణమైపోయింది. ముఖ్యంగా భూములు, ఇండ్లు, వారసత్వ ఆస్తులు వాటి యొక్క విలువలు పెరగడం వల్ల అన్నదమ్ములు, బంధువుల మధ్య పార్టిషన్, స్టే ఆర్డర్, ఇంజెక్షన్ వంటి లీగల్ ఇష్యూస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలామందికి పార్టిషన్ అంటే ఏమిటి, కోర్టు ద్వారా ఆస్తి పంపకం ఎలా జరుగుతుంది, స్టే ఆర్డర్ అంటే ఏమిటి, టెంపరరీ ఇంజెక్షన్, ఇంటరిమ్ ఆర్డర్, స్టేటస్ కో ఆర్డర్ మధ్య గల తేడా ఏమిటి, ఈ విషయాలన్నింటి గురించి పూర్తిగా అవగాహన ఉండదు. అందుకే ప్రతి వ్యక్తి తన యొక్క ఆస్తి హక్కులను రక్షించుకోవడానికి ఈ యొక్క బేసిక్ లీగల్ కాన్సెప్ట్ను తెలుసుకోవడం చాలా అవసరం. అవి కేవలం కోర్టు పదాలు మాత్రమే కాదు, కుటుంబం యొక్క ఆస్తులను, హక్కులను, భవిష్యత్తు యొక్క ప్రభావం చూపే ముఖ్యమైన న్యాయ అంశం కూడా. Represented by La Lens TV. ముందుగా మనం పార్టిషన్ డీడ్ అంటే ఏమిటో చూద్దాం. పార్టిషన్ డీడ్ అంటే ఒకే కుటుంబానికి లేదా పలు భాగస్వాములకు కలిసినటువంటి ఉన్న ఆస్తిని వారి వారి వాటాల ప్రకారం అధికారికంగా విభజించుకోవడాన్నే పార్టిషన్ అంటారు. అయితే సాధారణంగా దీనిని తెలుగులో ఆస్తి విభజన లేదా పంపకం అని కూడా అంటారు. ఉదాహరణకి చూద్దాం. ఒక తండ్రికి 6 ఎకరాల భూమి ఉంది అనుకుందాం. ఆయనకు 3 పిల్లలు ఉంటే ఆ భూమిని ప్రతి ఒక్కరికి 2 ఎకరాల చొప్పున పంచితే దాన్ని పార్టిషన్ అంటారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పార్టిషన్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఫ్యామిలీ పార్టిషన్, రెండోది వచ్చేసి కోర్టు పార్టిషన్. ఫ్యామిలీ పార్టిషన్ అంటే కుటుంబ పంపకం, అంటే కుటుంబ సభ్యులు పరస్పర అంగీకారంతో ఆస్తిని పంచుకోవడం. దీనికి సాధారణంగా పార్టిషన్ డీడ్ అనేది ఉంటుంది, ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్ వంటి యొక్క డాక్యుమెంట్లు తయారు చేస్తారు. అయితే రెండో విషయానికి వస్తే కోర్టు పార్టిషన్ అంటే ఏమిటి అంటే కోర్టు ద్వారా విభజన. కుటుంబ సభ్యుల మధ్య గొడవ వచ్చినప్పుడు ఎవరు ఎంత వాటా పొందాలి అనేది కోర్టు నిర్ణయిస్తుంది. ఇందులో పార్టిషన్ సూట్ ఫైల్ చేస్తారు, కోర్టు వారి యొక్క షేర్ని నిర్ణయిస్తుంది. అవసరమైతే కమిషన్ని కూడా ఏర్పాటు చేస్తుంది కోర్టు వారు. అయితే పార్టిషన్ అనేది ఎందుకు అవసరం వస్తుంది అన్న విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటే అన్నదమ్ముల మధ్య వివాదాలు, తండ్రి యొక్క ఆస్తులపై హక్కుల సమస్య, వారసత్వ ఆస్తి పంచుకోవడం, భూమి అమ్మకం ముందు వాటాలు క్లియర్ చేయడం, సంయుక్త కుటుంబాల ఆస్తిని విడదీయడం, అంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తిని విడదీయడమే పార్టిషన్ అంటారు. అయితే పార్టిషన్ జరిగిన తర్వాత ప్రతి వ్యక్తి తన వాటాకు పూర్తి యజమాని అవుతాడు. తనకు వచ్చినటువంటి భాగాన్ని కూడా అమ్ముకోవచ్చు, గిఫ్ట్ కూడా చేయవచ్చు, విల్లు కూడా రాసుకోవచ్చు తనకి వచ్చినటువంటి ఆస్తిని. భారతదేశంలో హిందూ కుటుంబాలకు సంబంధించినటువంటి ఆస్తి విభజనపై ప్రధానంగా వర్తించేటువంటి చట్టాలు ఏమిటనంటే హిందూ సక్సెషన్ యాక్ట్ 1956, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 ఈ చట్టాలు ముఖ్యంగా వర్తిస్తాయి. సింపుల్గా చెప్పాలంటే జాయింట్ ప్రాపర్టీని ఇండివిజువల్ షేర్స్గా అధికారికంగా పంచడాన్నే పార్టిషన్స్ అంటారు. అయితే కోర్టు ద్వారా పార్టిషన్ సూట్ వేస్తే ఎంత సమయం పడుతుంది అనేది కేసు పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కానీ భారతదేశంలో సాధారణంగా 2 నుంచి 10 సంవత్సరాల వరకు కూడా పట్టే అవకాశం ఉంటుంది. కొన్ని కేసులు త్వరగా పూర్తవుతాయి, కొన్ని తరాల పాటుగా కొనసాగుతూ వస్తూ ఉంటాయి. ఎక్కువ సమయం పడడానికి ప్రధాన కారణం ఏంటంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవ, అంటే ఎవరి వాటా ఎంత అన్నదానిపై వివాదం ఉంటే కేసు ఎక్కువ రోజులు గడుస్తుంది. రెండో విషయానికి వస్తే డాక్యుమెంట్ల సమస్య, అంటే పాత రిజిస్ట్రేషన్ యొక్క పత్రాలు, పహానీలు, వారసత్వం యొక్క సర్టిఫికెట్లు మనం వెలికి తీయాలంటే కొంత సమయం పడుతుంది. ఇది క్లియర్ కాకపోతే ఇంకా ఆలస్యం అనేది అవుతుంది. మూడో విషయానికి వస్తే కోర్టు యొక్క ప్రక్రియ, అంటే పార్టిషన్ సూట్లో సాధారణంగా ప్లెయింట్ ఫైలింగ్ అనేది ఉంటుంది, రిటర్న్ స్టేట్మెంట్స్ అనేది ఉంటుంది, ఎవిడెన్స్ అనేది ఉంటుంది, క్రాస్ ఎగ్జామినేషన్, కమిషనర్ని అపాయింట్ చేయడం, ఫైనల్ డిగ్రీ, ఇలాంటి స్టెప్స్ అనేవి ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి సమయం తీసుకుంటూ వస్తూ ఉంటుంది. అందుకోసమనే మనకు కోర్టు ద్వారా వచ్చేటువంటి డిగ్రీ కానీ జడ్జిమెంట్ కానీ లేట్ అవుతుంది. నాలుగో విషయానికి వస్తే అప్పీల్స్, అంటే కేసు ఓడిన వారు డిస్ట్రిక్ట్ కోర్ట్ లేదా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు వరకు వెళ్తే మరింత సమయం పడుతుంది. సాధారణంగా పార్టిషన్ కేసులో 2 దశలు ఉంటాయి. ఒకటి ప్రిలిమినరీ డిగ్రీ, రెండోది ఫైనల్ డిగ్రీ. అయితే ప్రిలిమినరీ డిగ్రీ అంటే కోర్టు ఎవరికైతే వాటా ఉంది అని నిర్ణయిస్తుందో అనే విషయం ప్రిలిమినరీ డిగ్రీ. ఫైనల్ డిగ్రీ ఏంటంటే ఆ వాటాను భూమిలో లేదా ఇంటిలో ప్రాక్టికల్ గా ఎలా పంచాలి అనేది నిర్ణయిస్తుంది. రెండవ దశ చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది, అందుకోసమని కోర్టులో చాలా లేట్ అవుతుంది. ప్రాక్టికల్ రియాలిటీ ఏంటంటే భూమి యొక్క విలువ ఎక్కువ ఉంటే కేసు విషయంలో ఎక్కువగా ఫైట్ చేయడం జరుగుతుంది. స్టే ఆర్డర్ వస్తాయి, టెంపరరీ ఇంజెక్షన్స్ కూడా వేస్తారు. దాంతో కేసు సంవత్సరాల పాటు సాగుతూ వస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న లీగల్ పాయింట్ గురించి మనం చూద్దాం. పార్టిషన్ సూట్ పెండింగ్లో ఉన్న ఆస్తిని అమ్మితే తర్వాత లీగల్ కాంప్లికేషన్ రావచ్చు. అందుకే చాలామంది ముందుగానే ఫ్యామిలీ సెటిల్మెంట్, మీడియేషన్, లోక్ అదాలత్ వంటి
మార్గాలకు ప్రయత్నిస్తారు. సింపుల్ ఆన్సర్ ఏంటంటే మ్యూచువల్ అగ్రిమెంట్ అంటే కొన్ని రోజులు లేదా నెలల్లో పూర్తవుతాయి. కోర్టు పార్టీషన్ అయితే సాధారణంగా కొన్ని సంవత్సరాలు పడుతుంది, 10 సంవత్సరాలకు కూడా పడే అవకాశం ఉంటుంది. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, స్టే ఆర్డర్ అంటే ఏమిటనేది. స్టే ఆర్డర్ అంటే కోర్టు ఇచ్చేటువంటి ఒక తాత్కాలికమైన ఆదేశం. దీనివల్ల ఒక పని చేయకుండా ఆపవచ్చు లేదా అప్పటికే జరుగుతున్నటువంటి ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయచ్చు. తెలుగులో దీనిని సాధారణంగా ఏమని పిలుస్తారంటే తాత్కాలిక నిలుపుదల ఉత్తర్వు అంటారు. దీన్నే స్టే ఆర్డర్ అంటారు ఇంగ్లీష్లో. అయితే మీకు ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక భూమిపై ఇద్దరు అన్నదమ్ములు గొడవ పడుతున్నారు అనుకుందాం. అందులో ఒకరు కేసు పూర్తయ్యేలోపు భూమిని అమ్మేస్తాడు అన్న భయం పడి కోర్టుకు వెళ్తాడు అతను. అయితే అప్పుడు కోర్టు ఇలా చెప్పవచ్చు, కేసు పూర్తయ్యే వరకు ఈ భూమిని అమ్మకూడదు అని చెప్తుంది. దాన్నే స్టే ఆర్డర్ అంటారు. అయితే స్టే ఆర్డర్ ఎందుకు ఇస్తారు అనే విషయం మనం పూర్తిగా తెలుసుకుంటే, కోర్టు సాధారణంగా నష్టం జరగకుండా, ఆస్తి మారకుండా, హక్కులు అనేవి దెబ్బతినకుండా తాత్కాలిక రక్షణ కోసం స్టే ఆర్డర్ ఇస్తుంది. కొన్ని రకాలైనటువంటి స్టే ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ వన్, స్టే ఆన్ ప్రాపర్టీ సేల్ అంటే ఆస్తిని అమ్మకుండా ఆపడం. రెండో విషయానికి వస్తే స్టే ఆన్ కన్స్ట్రక్షన్ అంటే ఇల్లు లేదా బిల్డింగ్ నిర్మాణాన్ని ఆపడం. మూడో విషయానికి వస్తే స్టే ఆన్ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రభుత్వ ఆదేశాలు అమలును నిలిపివేయడం. నాలుగో విషయానికి వస్తే స్టే ఆన్ లోయర్ జడ్జిమెంట్. నాలుగో విషయానికి వస్తే స్టే ఆన్ లోయర్ కోర్టు జడ్జిమెంట్ అంటే కింది కోర్టు తీర్పును అమలును తాత్కాలికంగా ఆపడం. అంటే స్టే ఆర్డర్స్ అనేవి ఈ 4 రకాలుగా ఉంటాయి అని మీకు వివరిస్తున్నాను. అయితే పార్టీషన్ కేసులో స్టే ఎలా ఉపయోగపడుతుంది అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే, పార్టీషన్ సమయంలో భూమి అమ్మకుండా, రిజిస్ట్రేషన్ చేయకుండా, కొత్త కన్స్ట్రక్షన్ చేయకుండా కోర్టు స్టే ఇవ్వవచ్చు. దీంతో ఆస్తి యొక్క స్టేటస్ అనేది అలాగే ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అంటే స్టేట్ ఆర్డర్ అనేది కేసులో మీరు గెలిచారు అని కాదు, అది కేవలం ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు పరిస్థితి అలాగే ఉంచండి అనే ఒక తాత్కాలిక రక్షణకు మాత్రమే స్టే ఆర్డర్ అనేది ఉంటుంది. లీగల్ టర్మ్స్ లో స్టే ఆర్డర్ సాధారణంగా టెంపరరీ ఇంజెక్షన్, ఇంటర్మరీ ఆర్డర్, స్టేటస్ కో ఆర్డర్ అనే పేర్లతో కూడా వస్తాయి. అంటే వీటి గురించి మనం పూర్తిగా తెలుసుకుంటే, టెంపరరీ ఇంజెక్షన్ అంటే కేసు పూర్తయ్యే వరకు ఒక వ్యక్తి కొన్ని పనులు చేయకుండా కోర్టు తాత్కాలికంగా ఆపేటువంటి ఆదేశం. అయితే ఉదాహరణకు భూమిని అమ్మడం, ఇల్లు కట్టడం, చెట్లు నరికివేయడం వంటి పనులను నిలిపివేయమని కోర్టు చెబుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేసు తీర్పు వచ్చేలోపు ఆస్తిని లేదా హక్కులను నష్టం జరగకుండా రక్షించే విషయమే టెంపరరీ ఇంజెక్షన్. రెండో విషయానికి వస్తే ఇంటరిమ్ ఆర్డర్ అంటే ఇంటరిమ్ ఆర్డర్ అనేది కేసు కొనసాగుతున్న సమయంలో కోర్టు తాత్కాలికంగా ఏదైనా మధ్యంతర ఆదేశం. ఇది కేవలం స్టే మాత్రమే కాదు, అవసరాన్ని బట్టి కోర్టు మెయింటెనెన్స్ ఇవ్వమని, డాక్యుమెంట్ సమర్పించమని, పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వమని లేదా స్టేటస్ మెయింటైన్ చేయమని కూడా చెప్పవచ్చు. అంటే టెంపరరీ ఇంజెక్షన్ ఒక స్పెసిఫిక్ టైప్ అయితే ఇంటరిమ్ ఆర్డర్ అనేది బార్డర్ కేటగిరీ అని చెప్పుకోవచ్చు. మూడో విషయానికి వస్తే స్టేటస్ కో ఆర్డర్ అంటే ప్రస్తుతం ఎలా ఉందో అలాగే ఉంచండి అని కోర్టు చెప్పేటువంటి ఆదేశం. ఉదాహరణకు భూమి ఎవరికి పొజిషన్ లో ఉంది అలాగే ఉండాలి, కొత్త కన్స్ట్రక్షన్ చేయకూడదు, ఓనర్షిప్ మారకూడదు అని కోర్టు చెబుతుంది. ఇందులో ఒకరిని ప్రత్యేకంగా ఆపడం కంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని మార్చవద్దు అని చెప్పే ప్రధాన ఉద్దేశమే స్టేటస్ కో ఆర్డర్. అయితే ఇక్కడ ఈ 3 విషయంలో సింపుల్ డిఫరెన్స్ ఏంటంటే, టెంపరరీ ఇంజెక్షన్ అనేది ఒక స్పెసిఫిక్ పని చేయకుండా ఆపుతుంది. ఇంటరిమ్ ఆర్డర్ అనేది కేసు మధ్యలో కోర్టు ఇచ్చేటువంటి ఏదైనా తాత్కాలికమైనటువంటి ఆదేశం. మూడో విషయానికి వస్తే స్టేటస్ కో ఆర్డర్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని అలాగే కొనసాగించమని చెబుతుంది. ఈ 3 మధ్య గల డిఫరెన్స్ ఇది. అయితే ఇక్కడ మన వీడియో చివరిలో మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మొత్తానికి ఆస్తి సంబంధిత వివాదాలలో పార్టీషన్, స్టే ఆర్డర్స్, టెంపరరీ ఇంజెక్షన్స్, ఇంటరిమ్ ఆర్డర్స్, స్టేటస్ కో ఆర్డర్స్ వంటి లీగల్ కాన్సెప్ట్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు వచ్చినప్పుడు కోర్టు చట్టపరంగా హక్కులను రక్షించేందుకు ఈ విధమైన ఆదేశాలు ఈ ప్రక్రియను ఉపయోగిస్తుంది. అయితే కోర్టు కేసులు సంవత్సరాల పాటు కొనసాగవచ్చు. కాబట్టి ముందుగా ఉత్తమ మార్గం ఏమిటనంటే సరైన డాక్యుమెంట్లు, చట్టపరమైన అవగాహన, దాంతో పాటుగా లీగల్ గైడెన్స్ ఉంటే భవిష్యత్తులో పెద్ద సమస్యలను నివారించుకోవచ్చు. ప్రతి వ్యక్తి తన యొక్క ఆస్తి యొక్క హక్కుల గురించి కనీసమైనటువంటి లీగల్ నాలెడ్జ్ కలిగి ఉండడం ఈ రోజులలో చాలా అవసరం. అయితే ఇప్పటి వరకు ఈ వీడియోలో మనం పార్టీషన్ అంటే ఏమిటి, ఫ్యామిలీ పార్టీషన్ అంటే ఏమిటి, కోర్టు పార్టీషన్ అంటే ఏమిటి అనే విషయాలన్నింటి గురించి కూడా తెలుసుకున్నాం కదా. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.